రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని డీసీసీలకు కొత్త అధ్యక్షులు నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. 33 జిల్లాలు ఉండగా 36 మంది పేర్లతో జాబితాను విడుదల చేస్తుంది. హైదరాబాద్ పరిధిలో 3 జిల్లాలకు డీసీసీలను నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ 4 డీసీసీ అధ్యక్షులు నియమించారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును ఖరారు చేయగా, ఆదిలాబాద్ జిల్లా డీసీసీగా డాక్టర్ నరేష్ యాదవ్, అస్సాబాద్ జిల్లా డీసీసీగా అధ్యక్షుడిగా ఆత్రం సుగుణ, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా రఘునాథ్ రెడ్డిలను ఏఐసీసీ నియమించింది. ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్యకు యాదాద్రి భువనగిరి జిల్లా బాధ్యతలు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు, పెద్దపల్లి జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడపల్లి సత్యంకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. అలాగే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి వనపర్తి జిల్లా బాధ్యతలు ఇచ్చింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వజ్రేష్ యాదవ్కు మేడ్చల్, లకావత్, ధన్వంతికి జనగామ డీసీసీగా చీఫ్గా అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని డీసీసీలకు కొత్త అధ్యక్షులు నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. 33 జిల్లాలు ఉండగా 36 మంది పేర్లతో జాబితాను విడుదల చేస్తుంది. హైదరాబాద్ పరిధిలో 3 జిల్లాలకు డీసీసీలు నియమించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ 4 డీసీసీ అధ్యక్షులు నియమించారు. నిర్మల్ జిల్లా డీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఖరారు చేశారు. ఇక మరింత మందిని ఖరారు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, సుదీర్ఘ కాలం నుంచి కూడా పెండింగ్ పడుతూ వస్తున్న డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రకటించింది. ప్రధానంగా 33 జిల్లాలకి సంబంధించి పేర్లతో 36 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది. ఇక హైదరాబాద్ లోని 3 జిల్లాలకు సంబంధించి కూడా డిసిసిలో నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 4 డిసిసిల అధ్యక్షులను నియమించారు. ప్రధానంగా నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షుడుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వీరమ బొజ్జును, అలాగే ఆదిలాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా డాక్టర్ నరేష్ యాదవ్ ను నియమించారు. అలాగే ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా ఆత్రం సుగుణ, అలాగే మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షుడిగా రఘునాథ్ రెడ్డిలను ఏఐసిసి నియమించింది. ఇక మొత్తంగా డిసిసి అధ్యక్షులకు సంబంధించి ఇది సుదీర్ఘకాలంగా పెండింగ్ పడుతూ వచ్చింది. సామాజిక సమీకరణల దృష్ట్యా అనౌన్స్ చేస్తామని కూడా ఏఐసిసి భావించింది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా డిసిసిల నియామకం జరిగిందని చెప్పొచ్చు. డిసిసిల ఎంపికకు సంబంధించి కూడా ఏఐసిసి అబ్జర్వర్లు వచ్చారు. జిల్లాకు సంబంధించి కూడా అక్కడ సంఘటన సృజన సంబంధించిన సమావేశాలు నిర్వహించారు. ఇక డిసిసిలకు సంబంధించి కూడా అప్లికేషన్ ఫామ్స్ ఎవరైతే ఏదైతే అభ్యర్థి ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళ డేటా ప్రొఫార్మా రూపంలో తీసుకోవడం జరిగింది. ఇక సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిసిసిల నియామకం చేపట్టింది. ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఇక మొత్తంగా డిసిసి అధ్యక్షుల నియామకం తర్వాత జిల్లాలోని అన్ని ఏదైతే పోస్టింగ్లు కావచ్చు, మండల అధ్యక్షులు, అలాగే ఇతరకు సంబంధించి కూడా నిర్మాణాన్ని డిసిసి అధ్యక్షులు ఏదైతే చేపట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా దీంట్లో నిన్న అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక 5 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 5 జిల్లాలకు సంబంధించి కూడా ఏదైతే మహిళలకు అవకాశం కల్పించారో, మరోవైపు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డికి సంబంధించి కూడా వనపర్తి జిల్లా అధ్యక్ష పదవి దక్కింది. అలాగే సామాజిక సమతుల్యంతో ఇది డిసిసిల నియామకం జరిగినట్టుగా కూడా ఇప్పటికే ఏఐసిసి నేతలు కావచ్చు, పిసిసి నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా బీసీ, ఎస్టీ, ఎస్సీలకు సంబంధించి మొత్తంగా 23 పదవులు దక్కాయి. పెండింగ్ లో సంగారెడ్డి అలాగే రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా పెండింగ్ లో పడిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దానికి ప్రధాన కారణం ఏదైతే అక్కడ పోటీ భారీగా నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఏదైతే డిసిసిలకి సంబంధించి ఇప్పుడు నూతన బాధ్యతలు అప్పజెప్పబోతా ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు గెలిపించే దిశగా కూడా డిసిసిల
కార్యాచరణ సిద్ధం చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు డీసీసీలకి సంబంధించి నియామకం జరిగింది, మరికొన్ని అంటే ఇదే నియామకం పైన కూడా కాంగ్రెస్ నేతల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ రూల్ బుక్ ప్రకారం ఒక 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి డీసీసీల నియామకం ఇస్తామని కూడా రూల్ మొన్న పిసిసి అనౌన్స్ చేసింది. దాంతో పాటుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వారికి ఇప్పుడు డీసీసీల అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ఒక కోణంలో కొంతమంది సంబంధించి కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా కొత్త నేతలకు అవకాశం కల్పించారు. కష్టపడ్డ వారికి సంబంధించి కూడా డీసీసీ అధ్యక్షుల నియామకంలో స్థానం కల్పించలేదు. వీటన్నిటికీ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. దీనిపైన ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏఐసీసీకి సంబంధించి కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కష్టపడి పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన పదవి కల్పిస్తారో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉద్యోగిస్తారనే పైన కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలి ఉందని చెప్పు లక్ష్మణ్. హరీష్.